కడప జిల్లా నందిపల్లిలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. నందీశ్వరాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన పూర్ణ కుంభంతో జగన్ కు స్వాగతం పలికారు పండితులు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు జగన్. పూర్ణాహుతి కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. సాయంత్రం పులివెందుల క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలతో భేటీ అవుతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి యోగ్యతా సిద్ధ్యర్థం దేశ పరిపాలనా సిద్ధ్యర్థం అస్య రాష్ట్రస్య ప్రజాహితానాం సుపరిపాలనా సిద్ధ్యర్థం అస్మిన్ ప్రతిష్టా మహోత్సవాంగత్వేన గణపతి పూజాఖ్యం కర్మ కరిష్యే. ఓం ఆరోనిర్విఘ్నోత్తర కర్మకార్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజ. ఓం కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం గోవిందాయ నమః. కడప జిల్లా నందిపల్లిలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. నందీశ్వరాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. పూర్ణ కుంభంతో జగన్ కు స్వాగతం పలికారు పండితులు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు జగన్. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సాయంత్రం పులివెందుల క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలతో కూడా భేటీ అవుతారు ఆయన. అక్కడికి చేరుకున్న జగన్ ని చూడడానికి పెద్ద సంఖ్యలో జనం అక్కడికి తరలి వచ్చిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఓం పుష్పావతి ప్రసోవతి ఫలినీరఫలా ఇవం వస్త్రాణి పీపసావధారే యోగచ్ఛిద్రామందవో సర్గా అవాదిరమృతాని సర్వేణ మిత్రావరుణాసతే. కడప జిల్లా నందిపల్లిలో ఉన్న నందీశ్వరాలయానికి చేరుకున్న జగన్ ని చూడ్డానికి పెద్ద ఎత్తున జనం అక్కడికి తరలి వచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఆయన ఆలయంలోనే గడుపుతారు. ఆ తర్వాత కార్యకర్తలతో భేటీ అవుతారు. కడప జిల్లా నందిపల్లి నందీశ్వరాలయంలోని ప్రస్తుతం దృశ్యాలు మనం చూస్తున్నాం. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మాజీ సీఎం జగన్ అక్కడికి హాజరయ్యారు. పూర్ణ కుంభంతో జగన్ కు స్వాగతం పలికారు పండితులు. స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు జగన్. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం పులివెందుల క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలతో భేటీ అవుతారు. ఈ నేపథ్యంలో జగన్ ని చూడడానికి అక్కడ జనం చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అక్కడికి తరలి వచ్చారు. బయట వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా ఒకనొక సందర్భంలో పోలీసులకు కష్టతరమైంది. ప్రస్తుతం ఆలయంలోనే ఉన్నారు జగన్.